హలో నమస్తే. నేను గతంలో ఒకసారి చెప్పాను ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను త్వరలో ఒక పార్టీ పెట్టబోతున్నానని చెప్పకపోయినప్పటికీ, నేను రాజకీయ ప్రస్థానం ఒకటి చేయబోతున్నాను అని అనగానే నేను అప్పుడే ఒక వీడియో పెట్టాను ఏంటంటే, హీ ఈస్ గోయింగ్ టు బి అనదర్ పవన్ కళ్యాణ్కి పోటీగా సనాతన ధర్మాన్ని ఎత్తుకొని ఈయన ఇంకొక పార్టీ పెట్టబోతున్నాడు, ముఖ్యంగా రెడ్డీస్ని టార్గెట్ చేయొచ్చు అని నా అభిప్రాయం చెప్పాను. ఐ థింక్ హీఈస్ మూవింగ్ ఇన్ ద సిమిలర్ లైన్స్. సరే, తప్పులేదు. ఒక వాళ్ళు నమ్మిన సిద్ధాంతం మీద పొలిటికల్ పార్టీ పెట్టుకుంటే తప్పులేదు. ఒక కులం మీద పొలిటికల్ పార్టీ పెట్టుకున్న వాళ్ళ ఇష్టం. కులాల ప్రాతిపదికన పొలిటికల్ పార్టీలు పెట్టుకున్న, మతాల ప్రాతిపదికన పొలిటికల్ పార్టీ పెట్టుకున్నా పర్లేదు. ఓకే, the problem comes when you want to grow your community, spreading hatredness on the other community. That is the major problem. ఓకే, ఎందుకు కమ్యూనల్ పాలిటిక్స్ చేయొద్దు అని ఎందుకంటారంటే, కమ్యూనల్ పాలిటిక్స్ చేసేవాళ్ళు కంపల్సరిగా అదర్ కమ్యూనిటీ మీద మడ్డేయకుండా కమ్యూనల్ పాలిటిక్స్లో సక్సెస్ అవ్వరు అనమాట. అందుకని బెటర్ అవాయిడ్ చేయండి అంటారు. ఓకే, ఇప్పుడు రెడ్డి అనే దాని మీద పొలిటికల్ పార్టీ పెట్టారనుకోండి, ఇప్పుడు దాన్ని గ్రో అవ్వాలంటే ఏం చేయాలి? కమ్మలకుంటే మేము బెటర్ అని చెప్పుకుంటేనే వాళ్ళు గ్రో అవ్వాలి కదా. రెడ్డిలు మొత్తం యునైట్ చేయాలంటే కమ్మల్ని శత్రువులుగా చూపిస్తేనే కదా. కమ్మోళ్ళు ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకుంటే రెడ్డిని శత్రువులు చూపిస్తే కదా వాళ్ళు యునైట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈయన ఒక మతం మీద పెట్టినప్పుడు మైనారిటీస్ని శత్రువులకు చూపిస్తేనే కదా తను గ్రో అవుతాడు. ఇంక సేమ్ పొలిటికల్ స్ట్రాటజీ ఈజ్ రన్నింగ్. అన్ఫార్చునేట్ నేను ఒక ప్రసంగం ఇచ్చాడు విజయసాయి రెడ్డి గారు. ఆ ప్రసంగం విందాం, చూడండి ఆయన ఏమన్నాడు ఒకసారి. రెడ్డి అంటే నాయకత్వ లక్షణాలు, సమాజంలో బాధ్యతలు స్వీకరించేటటువంటి గుణం కలిగి ఉన్నటువంటి వాళ్ళే ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గంగా కాలక్రమేణా అవతరించబడినట్లు తెలుస్తూ ఉంది. ఇప్పుడు గతంలో కమ్మోళ్ళు మా బ్రీడే వేరు, మా బ్లడ్డే వేరు, మేము రైట్ కమ్మ జాతి, మా రక్తం వేరు అంటే మరి ట్రోలింగ్ చేశారు కదా. ఇప్పుడు మీకు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదుగా. నాయకత్వ లక్షణాలను కులాలను బట్టి రావు, మనుషుల్ని బట్టి వస్తాయి. మనుషుల్ని బట్టి, అవకాశాలను బట్టి, ఆపర్చునిటీస్ని బట్టి, తరతరాలుగా వస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని బట్టి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సు, డబ్బు, ఇవన్నిటిని బట్టి నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఓకే, ఉత్తరప్రదేశ్లో కాంచీరాము, మాయావతి లాంటి వాళ్ళు కూడా నాయకులుగా ఎదిగారంటే అక్కడ వాళ్ళ ఎస్సీలు కూడా ఎదిగారు నాయకులుగా. ఓకే, ఎందుకంటే వాళ్ళకి అవకాశం వచ్చింది అక్కడ. అలాగే ముస్లిమ్స్ నాయకులుగా ఎదిగారు. ఇప్పుడు ముస్లిమ్స్ అంటే డిఫరెంట్ దేశాలని పాలిస్తుంది ముస్లిమ్సే, రైట్. ఆల్మోస్ట్ 20-30 దేశాలకి నాయకులు ముస్లిమ్సే కదా. సో కాబట్టి కుల ప్రాతిపదికన నాయకత్వ లక్షణాలు ఏం రావు, మనుషులకు వస్తాయి. మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వాళ్ళకి మంచి లీడర్షిప్ వస్తుంది. సరే, తప్పేం లేదు. ఒక రెడ్డిలకి క్వాలిటీ ఉందని చెప్పుకోవడం తప్పలేదు. బట్ అవతల కమ్మలు కూడా అదే చెప్తున్నప్పుడు మీరే ట్రోలింగ్ చేస్తున్నారు, అదే చెప్తున్నాను నేను అనేది. సోదర సోదరీమణులందరికీ కూడా తెలుసు, మన దేశం మీద, మన భారత సంస్కృతి మీద గత కొన్ని శతాబ్దాలుగా దాడి జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇదే పెద్ద ప్రాబ్లం ఏంటంటే, చాలామంది ప్రసంగం ఇచ్చారంటే మన సంస్కృతి మీద దాడి జరుగుతుంది అని. ఏంటి ఆ సంస్కృతి ఏంటంటే ఎవరు చెప్పట్లేదు. నేను చాలామందిని అడిగా, ఏమిటి సంస్కృతి మీద దాడి జరుగుతుందని మీరు ప్రచారం చేస్తున్నారు, ఏమిటి ఆ సంస్కృతి? కల్చర్ అంటున్నారు. ఏంటి ఆ కల్చర్ ఏంటి చెప్పండి. ఏ సంస్కృతి మీద, ఏ కల్చర్ మీద దాడి జరుగుతుంది? ఒక పాయింట్ చెప్పండి అంటే నాకు ఇంతవరకు ఒక్కరు కూడా చెప్పలే, నిజంగా చెప్పలే. సంస్కృతి మీద దాడి జరుగుతుందంటే ఏంటంటే అర్థం లేదు. ఓకే, అంటే చొక్కా ప్యాంట్ వేసుకుంటారు, లుంగీలు కట్టుకుంటారు తమిళనాడులో, దాని మీద మీరు ప్యాంట్లు వేసుకోమన్నారు, అది సంస్కృతి మార్చడం అంటారా? గతంలో
ఆడవాళ్ళు గాగ్రా చోలీలు వేసుకునే వాళ్ళు ఇప్పుడు కొంచెం డీసెంట్గా ప్యాంటు చొక్కా వేసుకొని పరిగెడుతున్నారు, దాని మీద దాడి అంటారా? ఏ సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు మీరు? సంస్కృతి దాడి జరుగుతుంది అంటారు తప్ప ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఒక రిలీజియన్ మార్చుకుంటున్నారు అనే దాని మీద చెప్పకుండా సంస్కృతి ఎందుకు? మన మతం మీద నుంచి మార్చుకుంటున్నారు వేరే మతాలకి. అల్టిమేట్ పాయింట్ అది. మత మార్పిడి చేసుకుంటున్నారు, దాన్ని డైరెక్ట్గా చెప్పకుండా సంస్కృతి మారుస్తున్నారు, కల్చర్ మారుస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. ఓకే, సంస్కృతి అనేది మతం నుంచి మారట్లా, అడ్వాన్స్ బట్టి నుంచి మారుతూ వస్తుంది. ఓకే, మతం ఉన్నా లేకపోయినా మన దేశమే కాదండి, ఆఫ్రికన్స్ బట్టలు లేకుండా తిరుగుతారు. ఆఫ్రికన్స్ వాళ్ళు కూడా మారుతున్నారు. ఎందుకు? అడ్వాన్స్డ్గా కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ అనేవి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ కల్చర్ని అడాప్ట్ చేస్తున్నారు. వెస్ట్రన్ కల్చర్స్ అంటే ఏంటి? చొక్కా ప్యాంట్ వేసుకొని నీట్గా టై కట్టుకొని షూట్ వేసుకొని, ఇప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు విజయసాయి రెడ్డి గారు, చొక్కా ప్యాంట్ వేసుకొని నీట్గా చేతికి ఒక వాచ్ పెట్టుకొని మంచిగా బట్టలు వేసుకొని ఉన్నాడు. అది ఎవరి సంస్కృతి? అది వెస్ట్రన్ కల్చర్. అది ప్యాంటు చొక్కా అనేది, ఒక బెల్ట్ పెట్టుకొని ఇదంతా. ఆయనే మారాడు కదా. ఎవరు వచ్చి దాడి చేస్తే మార్చుకున్నాడు ఆయన సంస్కృతిని? ఒక రిలీజియన్ మార్చుకుంటున్నారనే బాధ, ఆ బాధ చెప్పకుండా సంస్కృతి దాడి చేస్తున్నారని చాలామందిని అడిగి ఆ సంస్కృతి ఏందో చెప్పండి స్వామి అని. మరోవర్ సంస్కృతి అందరికి కామన్ ఉందా? లేదు. పంజాబీలకు ఒక సంస్కృతి ఉంది, సిక్కులకు ఒక సంస్కృతి ఉంది, ఇక్కడ ఒరిస్సాలో ఉన్న ట్రైబల్స్కి ఒక సంస్కృతి ఉంది, ఎస్సీలకు ఒక సంస్కృతి ఉంది. వీళ్ళకి ఇప్పుడు ఈయన అన్నారు కదా, రెడ్లకి లక్షణాలు ఉంటాయి అని అంటే వాళ్ళ కల్చర్ వేరు, కమ్మల కల్చర్ వేరు. ఇక బ్రాహ్మణ్స్ వాళ్ళ కల్చరే వేరు, వాళ్ళ ఇళ్లలో డిఫరెంట్గా ఉంటారు బ్రాహ్మణ్స్. ఒక వైశ్యులు వాళ్ళ కల్చర్, రకరకాల కల్చర్లు. ఏ సంస్కృతి మీద దాడి చేస్తున్నారండి చెప్పండి అంటే చెప్పరు. సంస్కృతి మీద దాడి చేస్తున్నారు అని చెప్పేసి గొడవ చేస్తున్నారు అంతే. అల్టిమేట్గా సంస్కృతి ఏం లేదు. హిందూ మతంలో ఉన్న కొంతమంది మత మార్పిడి చేసుకుంటున్నారు, అది తప్ప ఏ సంస్కృతి మీద దాడి లేదు, ఏం లేదు. ఊరికి ప్రచారం చేస్తున్నారు. నెక్స్ట్, కానీ వారి విదేశీ పాలన పోయినప్పటికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాల మీద ఈ రోజు కూడా దాడులు అన్నటువంటిది ఆగలేదు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే చెప్తున్నా, సంస్కృతి దాడులు ఆగట్లేదని చెప్తున్నారు. విదేశీ పాలన పోయినప్పుడు కూడా సంస్కృతి మీద దాడి. విదేశీయులు భారతదేశంలో ఉన్నటువంటి సంపదను దోచుకున్నారు, భారతీయుల్ని హింసించారు, భారతీయుల్ని హింసపెట్టారు, భారతీయుల్ని ఇబ్బంది పెట్టారు, మన మీద ఆధిపత్యం చలాయించారు అని ఆ ఒక్క పాయింట్ తప్ప వేరే వీళ్ళు మాట్లాడుతున్న సంస్కృతి ఉంది, ఆ సంస్కృతిని వాళ్ళు మార్చి మంచి పని చేశారు. నేను గతంలో మీకు చూపించాను. ఓకే, వాళ్ళు విదేశీయులు ముఖ్యంగా బ్రిటిషర్స్ మార్చిన సంస్కృతిని ఆల్మోస్ట్ 100 నుంచి 180 మూఢాచారాలు నిర్మూలించారు వాళ్ళు. ఆడపిల్లలకు చదువు చెప్పాలని చాలా నిర్మూలించారు. ఓకే, ఏందో మరి వీళ్ళ. నెక్స్ట్ చూద్దాం. భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటిది మీరు వినే ఉంటారు, మనం అందరం కూడా విన్నాం. సమాజంలో విభజన ఏదైతే ఉందో దాన్ని భిన్నత్వం కింద భావించలేము అని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. చాలా స్మార్ట్గా మాట్లాడాడు ఇక్కడ. యాక్చువల్గా సమాజంలో విభజన తెచ్చింది ఎవరు? ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక ఇంటర్వ్యూ ఇస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు, ది సోషల్ ఆర్డర్. ఇప్పుడు ఆయన సమాజ విభజన అన్నాడు కదా, దాన్ని అంబేద్కర్ సోషల్ ఆర్డర్ అన్నాడు. ది సోషల్ ఆర్డర్ ఇన్ ఇండియన్ సొసైటీ హ్యాస్ టు బి న్యూట్రలైజ్డ్, బట్ హూ బ్రాట్ ద డివిజన్ ఇన్ ద సోషల్ ఆర్డర్? ది సోషల్ ఆర్డర్ ఇన్ ద, ఈ భిన్నత్వంలో ఏకత్వము ఈ సోషల్ ఆర్డర్ని అని చెప్పడానికి స్మార్ట్గా ఆయన భిన్నత్వం ఏకత్వం, దాన్ని భిన్నత్వం చూడకూడదని ఒక ర్యాండమ్ స్టేట్మెంట్ వేశాడు యాక్చువల్గా. బట్ అతని మైండ్లో ఏముందంటే సోషల్ ఆర్డర్ ఉంది కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఒక శూద్రుడు, మరి ఆ సోషల్ ఆర్డర్లో ఆయన ఒక శూద్రుడు, మరి ఆయనకు తెలుసో లేదు. ఓకే, శూద్రులే మోస్తున్నారు, మమ్మల్ని శూద్రులే చేశారు, మేము శూద్రులు అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. అది ఉదాహరణకి ఇండియా పాకిస్తాన్ మధ్యన క్రికెట్ మ్యాచ్, అది ఒక స్పోర్ట్, ఒక క్రీడ. అప్పుడు కూడా మీకు ఈ దేశం గొప్ప,
మీ యొక్క మతం గొప్ప అని అంటే మాకు మతమే గొప్ప, మా మతస్థులు గెలవాలి అని అనేటటువంటి ఒక పద్ధతి ఈ దేశంలో ఉంది. ఇది మరే అన్యాయం అండి అది. క్రికెట్లో మహమ్మద్ షమీ లాంటి ఒక ముస్లిం క్రికెట్ ఆడుతున్నాడు దేశం తరపున. గతంలో అజారుద్దీన్ లాంటి వాడు ఆడాడు. సానియా మిర్జా మన దేశం తరపున ఆడింది. ఇప్పుడున్నటువంటి క్రికెటర్స్ కూడా ముస్లిమ్స్ ఉన్నారు. ఈవెన్ మొన్న గెలిచినటువంటి గర్ల్స్ క్రికెట్లో కూడా ఒక ముస్లిం అమ్మాయి ఉంది. ఇప్పుడు మన ఐపీఎల్లో సిమ్రాన్ అని ఒక ముస్లిం అమ్మాయి ఆడుతుంది. సిమ్రాన్ షేక్ అని చాలా మంచిగా ఆడుతుంది. ఇంతమంది ముస్లిమ్స్ దేశం కోసం క్రికెట్లో ఆడుతుంటే ఎవడో అని అంటే పాకిస్తాన్ గెలవాలని కోరుకున్నాడు అంటే ఇండియను. ఎందుకంటే ఇట్లాంటి స్ప్రెడ్ చేయటం? ఆ ముస్లిం అమ్మాయిలు మన దేశం తరపున పోరాడుతున్నారు క్రికెట్ టీంలో. ఇర్ఫాన్ పఠాన్ ఎవరు ముస్లిం కాదా? మహమ్మద్ కైఫ్ ఎవరు ముస్లిం కాదా? ఓకే, ఇదంతా కూడా విద్వేషాలు లేపటమే. నిజంగా చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇది కూడా తెలుసు, పెహల్గాంలో అమాయకుల్ని, ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేనటువంటి వాళ్ళని, సైనికులు కానటువంటి వాళ్ళని, టూరిస్టులని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసినటువంటి విషయం. అందులో కూడా కొంతమందిని సెలెక్టివ్గా, అందరి టూరిస్టులను కాకుండా వాళ్ళ పేరు తెలుసుకొని వాళ్ళు హిందువులైతే చంపినటువంటి సంఘటనను మనం మర్చిపోకూడదు. ఇక నేను దీని విషయం నేను చాలాసార్లు మాట్లాడాను. పహల్గాం విషయంలో వాళ్ళు హిందువులను ఏరి చంపలేదు, ముస్లింని ఏరి వదిలేశారు. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఓకే, ఇది హిందూ వాళ్ళు ఏదో చూసి చంపలేదు, వాళ్ళు చెక్ చేసి ముస్లిం అయితే వదిలేశారు. అది దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఓకే, అంటే చనిపోయిన ఒక క్రిస్టియన్ ఉన్నాడు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే హిందువులను చంపడం టార్గెట్ కాదు, ముస్లిమ్స్ని టచ్ చేయకూడదు, మన మతస్థులని వాళ్ళు పెట్టుకున్నారు ఆ టెర్రరిస్టులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే హిందువులు ఏరి చంపారని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాడి ముస్లింని ఏరి ముస్లిం అయితే వదిలేశాడు. ఇప్పుడు వాళ్ళ మతపోడు కాబట్టి అది వాడు ఫిలాసఫీ పెట్టుకున్నాడు ఆ టెర్రరిస్ట్ అనేవాడు. చనిపోయిన వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు కదా, ఒక క్రిస్టియన్ అతను ఉన్నాడు కదా, క్రిస్టియన్ కూడా చంపేశారు కదా. ఇది అది చెప్తున్నాను. అది అండర్స్టాండింగ్లో అర్థం చేసుకొని మాట్లాడాలి. ఇంకొకటి, దాన్ని కూడా ఈ దేశంలో ఆ యొక్క ఎవరైతే చంపారో వాళ్ళని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారు. అంటే ఎవడన్నా సపోర్ట్ చేస్తారు టెర్రరిస్టులని. పాల్గామ్లో చంపేసిన టెర్రరిస్టులను అంటే ఈ దేశం ఎవడు సపోర్ట్ అరెస్ట్ చేయాలి కదా. సపోర్ట్ చేస్తే టెర్రరిజాన్ని ఎవడ సపోర్ట్ చేసినా వాడిని ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి బొక్కలేయాలి కదా. ఓకే, ఎందుకు ఇవన్నీ విద్వేషాలు లేపటం ఎందుకు? వీళ్ళు టెర్రరిస్టులను ఎవడు చంపుతాడండి? ఇప్పుడు ఈయన ఏం ప్రచారం చేస్తున్నాడంటే పాల్గామ్లో ఇండియన్స్ని చంపేశారు, ముస్లిమ్స్ని వదిలేసి మిగతా ఇండియన్స్ని చంపేశాడు వాడు. ఓకే, ఆ టెర్రరిస్టులకి సపోర్ట్ చేశాడు. ఎవడు సపోర్ట్ చేశాడు అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. నిజంగా సపోర్ట్ చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేయాలి కదా. ఎంతమందిని పెట్టారు అట్లా? టెర్రరిస్టులు సపోర్ట్ చేశారని ఎంతమందిని తీసుకెళ్ళి జైలు వేశారు? ఒక్కని కూడా జైలు వేయాలి. అంటే ఎవడు సపోర్ట్ చేశాడు? ఈ మత ఛాందస్యం అన్నటువంటిది, ఈ యొక్క టెర్రరిజం అనేటటువంటిది, ఈ యొక్క విధ్వంసం అన్నటువంటిది మన హిందూ ధర్మంలో లేదు, కానీ మిగతా ధర్మాల్లో ఎలా పాతుకుపోయిందో అన్నటువంటి విషయం మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. మంచిదే, నేను కూడా చెప్తున్నా. అంటే హిందూ ధర్మంలో హింస లేదు అని విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు. నేను కూడా అగ్రీ అవుతున్నా, హిందూ ధర్మంలో హింస లేదు. మరి ఈ లించింగ్ చేసే వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా లించింగ్ చేస్తుంది ఎవరు? గ్రహం స్టెయిన్స్ లాంటి వాళ్ళని చంపింది ఎవరు? ఫస్ట్ ప్రవీణ్ని చంపుతానని బెదిరించింది ఎవరు? ఓకే, సరే యాక్సిడెంట్లో చనిపోయాడు అంటున్నారు. ఓకే, దట్స్ ఓకే, ఫస్ట్ ప్రవీణ్ని. బట్ చంపుతానని బెదిరించారంట కదా, బెదిరించింది ఎవరు? ఓకే, సో వీళ్ళందరూ హిందువులు కాదనే కదా అర్థం. ఈయన విజయసాయి రెడ్డి గారి ప్రకారం ఏంటంటే హిందూ మతం హింసను ప్రేరేపించదు. మరి హింస చేసే వాళ్ళందరూ హిందువులు కాదనే కదా అర్థం. కాబట్టి హింస చేయకండి, అది నేను కోరుకునేది అదే. నేను దట్స్ ఆల్ వాట్ ఐ చాలా ప్రశాంతమైన. ఇప్పుడు ఆయన విజయసాయి రెడ్డి కోరుకునేదైనా
నేను కోరుకునేదైనా పెద్దలు ఈ దేశ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు మొత్తం కూడా హింసను ప్రేరేపించొద్దనే చెప్తున్నాం. ఓకే, హింస చేయొద్దనే చెప్తున్నాం. నేను ఈ రోజు వీళ్ళకి ఇలా కౌంటర్లు ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రేపొద్దున ఎవరి మీద దాడి చేస్తారో తెలియదు. చూడండి నేనేమన్నాడు, మనం అందరం కూడా తిరగబడాలి. మనం అందరం ఇదే గాని కొనసాగితే, తిరగబడాలంటే ఏంటండి అర్థం? తిరగబడాలి అంటే ఇప్పుడే అన్నాడు కదా, హిందూ మతం హింసను ప్రేరేపించదు. తిరగబడాలంటే ఏం చేయాలి? తిరగబడాలని ఇప్పుడు ఆ పబ్లిక్గా తిరగబడాలి అంటే ఏం చెప్తారు? టక్కన రేపు పొద్దున ఆ చర్చి మీద లేదంటే ఆ దళిత కాలనీలో ఉన్న దళితుల మీద పడి కొట్టేస్తారు వాళ్ళని. మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా మంట కలిసిపోతాయి. మనం ఉండము, మన సమాజం ఉండదు, మన హిందూ ధర్మం ఉండదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా అప్రమత్తంగా మెలగాలని మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. చూడండి, సంస్కృతి సంప్రదాయాలు ఉండవు. ఇది భారత్ ఎందుకు ఉండవు? ఎవరింట్లో ఇప్పుడు ఎవరి మతంని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజించుకున్నారనుకోండి, మీరు మతం మారనంత వరకు మీ సంస్కృతి ఉండేది కదా. అంటే వీళ్ళు మతమే అండి, వీళ్ళు సంస్కృతి అని మతాన్ని అంటున్నారు. మిగతా సంస్కృతి వాళ్ళు మనకంటే ముందు వాళ్ళే మారుతున్నారు. ఓకే, ఈ ఎస్సీ ఎస్టీలు వీళ్ళకంటే ముందు ట్రెండింగ్లోకి వెళ్ళిపోయి మంచి మంచి కొత్త బట్టలు వేసుకొని ట్రెడిషనల్గా మినీ డ్రెస్సులు వేసుకొని రైట్ మినీ స్కర్ట్లు వేసుకొని తిరిగేటువంటి అమ్మాయిలు ఎవరు వాళ్ళంతా? మినీ స్కర్ట్లు వేసుకొని ఈ మోడలింగ్ చేసే వాళ్ళంతా అమ్మాయిలు ఎవరు? వీళ్ళంతా ఎవరు? ముస్లిమ్స్, క్రిస్టియన్ అమ్మాయిల. కాబట్టి వీళ్ళే ఎక్కువ మారుతున్నారు, మనకంటే ముందుకు వీళ్ళే మారుతున్నారు. ఎందుకంటే ట్రెడిషనల్ అంటే ఏమంటారు, వెస్ట్రన్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ మీద బాగా అవుతున్నారు. వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవుతున్నారు, మంచిదే. దే ఆర్ ఫాలోయింగ్ ఇట్, ఇట్స్ వెరీ గుడ్. మతాన్ని అనలేక సంస్కృతి అనే పేరుతోటి ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అది భారతీయ సంస్కృతిలో లేదు. అక్కడ హిందువులను చంపారని ఇక్కడ మనం వేరే వాళ్ళని మనం చంపట్లేదు. విదేశీ ధర్మాలన్నీ ఇక్కడికి వచ్చి ఇది ఇక్కడ వరకు సరే, ఆయన ఏదో మాట్లాడుకున్నాడు, మన సంస్కృతి మన మతం మనం ఓకే, దట్స్ ఓకే, అతని ఇష్టం అది, ఓకే అంతవరకు. ఇప్పుడు ఇక్కడి నుంచి క్రిస్టియన్స్ మీద అటాక్ చేశాడు, విదేశీ మతాలు వచ్చి మన మీద దాడి చేసాయని చెప్తున్నాడు. ఎవరి మతం వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, ఎవరి మతం మీద వాడు ప్రార్థన చేసుకోవచ్చు అని భారత రాజ్యాంగం కల్పించిన హక్కు కదా మందే. ఓకే, ప్రచారం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వైసీపీ టీడీపీ వాళ్ళు ప్రచారం వాళ్ళ పొలిటికల్ పార్టీని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నట్టు ఎవడి మతాన్ని వాడు ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పి చెప్పింది కదా. ఇప్పుడు ఏం చేసేదేంటి? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చేసేది ప్రచారం కాదు, అది సంస్కృతిని కాపాడుకోవాలి, మనం మతాన్ని కాపాడాలంటే ప్రచారం చేస్తున్నాడు కదా. అలాగే ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది కదా, రాజ్యాంగ హక్కు కల్పించింది కదా. అది ధర్మాన్ని లో కన్వర్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అది ఎటువంటి పరిస్థితుల్లో కొనసాగించకూడదు. అది కన్వర్షన్స్ జరుగుతున్నాయి, మనం కొనసాగించకూడదు అంటున్నారు ఆయన. ఓకే, బలవంతపు మత మార్పుడులు, బలవంతం చేసి మత మార్పుడులు మాత్రమే భారతదేశంలో ఏమంటారు రిస్ట్రిక్ట్ చేయబడ్డాయి. భారతదేశంలో ఏది ఇల్లీగల్ అంటే ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ మాత్రమే ఇల్లీగల్ భారతదేశంలో. మిగతాయి మనం కొనసాగించకూడదు అని అంటే అది వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు అని ఉంది కదా. నేను ఎట్టాపుతారు, మనం కొనసాగించకూడదు అంటున్నారు, అటాక్ చేయాలని చెప్తున్నాడు. వినండి ఒకసారి. కొనసాగించినట్లయితే ఈ యొక్క హిందూ ధర్మం అనేది భవిష్యత్తులో ఉండదు అని నేను మనవి చేసుకుంటా ఉన్నా. అది సంగతి. క్రిస్టియన్స్గా మారితే హిందూ మతంలో జనాభా పడిపోతుంది, అది వాళ్ళ మేజర్ యొక్క ప్రాబ్లం అండి. హిందూ యొక్క రిలీజియన్ జనాభా పడిపోతుంది, ఆ జనాభాను కాపాడుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు వీళ్ళు. ఓకే, దాన్ని మనం జనాభా పడిపోతుంది కదా అని చెప్పేసి బలవంతంగా ఒక వ్యక్తిని ఒక మతంలో ఉంచలేంగా. మనం ఎవరో నమ్ముతున్నారు, ఎవరో ఒకరు చెట్టుని పూజిస్తున్నారు, ఇంకొకటి సూర్యుడిని పూజిస్తున్నారు. నువ్వు బలవంతంగా చెట్టుని పూజించాలని నువ్వు చెప్పలేవు, నా సూర్యుడు ఇష్టం అంటాడు. ఇంకొకటి ఎవరు సూర్య నమస్కారం చేస్తున్నాడు, లేదంటే చంద్రునికి నమస్కారం చేయాలని ఇంకొక ఫిలాసఫీ వచ్చిందని నువ్వు బలవంతం చేయలేవు కదండి. అలాగా వాళ్ళ ఇష్టం కదండి అది.
మనం అంటే ఈ మతంలోనే ఉండాలి, ఈ మతం యొక్క జనాభా పడిపోతుంది కాబట్టి ఈ మతంలోనే ఉండాలని బలవంతం చేయటం వల్ల స్వేచ్ఛను తీసేయటం అవుతుంది. అది నేను చెప్పేది. హిందూ ధర్మమే కానీ లేకుంటే ఈరోజు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో, భవిష్యత్తులో కూడా ఇండియాలో కూడా భారతదేశంలో కూడా అదే జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకుంటూ, అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ ప్రసంగాలు చేసేవాళ్ళు మొత్తం ఇదే సిద్ధాంతం మీద మాట్లాడే వాళ్ళు మొత్తం దేనితో పోలుస్తారంటే పక్కన బంగ్లాదేశ్, పాకిస్తాన్. బంగ్లాదేశ్ జనాభా ఎంత, పాకిస్తాన్ జనాభా ఎంత, వాళ్ళ ఎకానమీ ఏంది, వాళ్ళు ఆర్థికంగా గిలగిల కొట్టుకొని చస్తున్నారు. వాళ్ళు మనకు మోడలా? ఏదో అమెరికానో, యూకేనో, ఆస్ట్రేలియానో, లేదంటే జింబాబ్వే కదా ఏమంటారు, జర్మనీనో, స్విట్జర్లాండ్ ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి చైనాను పోల్చుకున్నా పర్లేదు, బికాజ్ రష్యా, చైనా కూడా పర్లేదు. కొంచెం పక్కన ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పోలుస్తారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ అంతర్గత అల్లర్లతో కొట్టుకొని చచ్చి ఎకానమీ నాశనం అయిపోయి అసలు ఈ ప్రపంచంలో పనికిరాని ఒక 2 దేశాలను పోల్చి, భారతదేశాన్ని పోల్చి దాని మీద ప్రసంగాలు ప్రతిసారి ఆ దరిద్రమైన దేశాలు మనకు మోడలా? దాన్ని ఫాలో అవుతారా మీరు? ఇంత పెద్ద దేశము, ఇంత కల్చర్డ్ కంట్రీ. పవన్ కళ్యాణ్ కూడా అదే స్పీచ్ చేశాడు. పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పోల్చిన వాళ్ళని చూడండి, మనం నేర్చుకోవాలి. పాకిస్తాన్ వాళ్ళ నాశనమైన దేశాలు అండి ఇవి. ది స్పాయిల్డ్ కంట్రీస్ అవి 2, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఈ యొక్క పవిత్ర బాధ్యత, ఈ యొక్క కన్వర్షన్స్ ఆపేటటువంటి పవిత్రమైనటువంటి బాధ్యత ఒక ఉద్యమంగా, ఒక బాధ్యతగా, ఒక కార్యాచరణతో ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అంటే ఆ సామాన్యుల్లో నేను కూడా ఉంటాను అని మీకు తెలియజేసుకుంటూ, కన్వర్షన్స్ ఆపే బాధ్యత ఉద్యమంగా అంటే ఎట్లా చేస్తావు? కన్వర్షన్స్ ఆపి మీ ఇష్టం కన్వర్షన్ చేసుకోవచ్చు అని బలవంత మత మార్పిడిలే ఇల్లీగలు. మత ప్రచారం చేసుకోవచ్చు. ఉద్యమంగా అంటే ఏం చేస్తారు? ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తారా? మీ బాధ్యతలు నేనే ఫ్రంట్ ఉంటాను, నేను కూడా కార్యకర్తని. ఇక నుంచి మనం అంటే రేపటి నుంచి విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో చర్చిల మీద దాడులు చేస్తారా? క్రిస్టియన్స్ మీద దాడులు చేస్తారా? ఏం చేయబోతున్నారు విజయసాయిరెడ్డి గారు? ఒక ఉద్యమంలాగా పట్టుకొని పోవాలి మనం, కన్వర్షన్స్ని ఆపాలి. ఇదే మన ఎజెండా. చిన్న కార్యకర్తలు, నేను కూడా ఒక కార్యకర్తలాగా పనిచేస్తాను మత మార్పిడి ఆపటానికి. ఇది ఆయన ఇచ్చిన ప్రసంగం. ఏం చేయబోతున్నారు ఇప్పుడు రేపటి నుంచి విజయసాయిరెడ్డి గారు? దట్ ఈస్ ఎ పాయింట్ హియర్. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునేటటువంటి బాధ్యత నేను కూడా మీతో పాటు తీసుకుంటాను అని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. హిందూ ధర్మాన్ని అంటే చూడండి, హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునే బాధ్యత మీకుంది. మీరు చేయొచ్చు, మీరు చేయాలి. అదే చెప్తున్నా, మన ధర్మాన్ని మనం పాటించాలి. మన ధర్మం ఇది చెప్తుంది, మన ధర్మంలో ఇది ఉంది, మన ధర్మము ఇలా జరుగుతుంది, మన ధర్మం అని. మన ధర్మం చుట్టే ఉంటే పర్లేదు. ది ప్రాబ్లమ్ ఈజ్ కమింగ్ నాట్ అబౌట్ మన ధర్మం. ది ప్రాబ్లమ్ ఈజ్ అబౌట్ స్ప్రెడింగ్ హేట్రెడ్నెస్ అదర్ ధర్మం. అదే కదా మన ధర్మంతో ప్రాబ్లం ఏముంది? ఎవరి ధర్మం వాళ్ళ గురించి చేసుకుంటూ ఉంటే అసలు సమస్య లేదు. ఎవడింట్లో పూజ చేసుకున్నట్లెక్క. ఎవరి ధర్మం గురించి వారు మాట్లాడితే ఎవరి ఇళ్లలో వాళ్ళు పూజ చేసుకున్నట్లెక్క. ది ప్రాబ్లం కమ్స్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఆధార్. ఇప్పుడు ఏం చెప్పింది కదా, మన మత మార్పిడులు ఆపాలి, కన్వర్షన్స్ ఆపాలి, ఉద్యమం చేయాలి, తిరగబడాలి వాళ్ళ మీద. ఓకే, మత కన్వర్షన్స్ చేసి ఒక ఉద్యమంలాగా చేయాలి అంటే ఇప్పుడు యూఆర్ గోయింగ్ టు అటాక్ ఆన్ ది మైనారిటీస్, ముఖ్యంగా క్రిస్టియన్ మైనారిటీస్ని అటాక్ చేయబోతున్నాడు ఈయన ఆధ్వర్యంలో త్వరలో అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సరే చూద్దాం. చట్టం, న్యాయం, పోలీసులు మరి ఎంతవరకు ఎట్లాంటి వాళ్ళు భార్య నుంచి మరి మైనారిటీస్ని కాపాడతారో లేదో చూడాలి. థ్యాంక్ యూ, నమస్కారం.